ఇడ్లీ కొట్టు ఈ మూవీలో ధనుష్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి సెమీగా నిలిచిన ఈ మూవీని ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు. బ్యాడ్ గర్ల్ ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నవంబర్ 4th నుంచి ఈ మూవీని మల్టిపుల్ ఆడియోలో జియో హాట్స్టార్లో నవంబర్ 4th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కొత్త లోక చాప్టర్ 1 మల్టిపుల్ ఆడియోలో ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అక్టోబర్ 31వ తేదీ నుండి ఈ కొత్త లోక చాప్టర్ 1 సినిమాని జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రసాదరావు కనబడలేదు. ఈ సినిమాని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. అక్టోబర్ 31వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ప్రసాదరావు కనబడలేదు సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే G5లో అక్టోబర్ 31st నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. చిరంజీవి రాజ్ తరుణ్ గారు మెయిన్గా యాక్ట్ చేసి ఎప్పుడో పోస్టర్ లాంచ్ చేసి ఫైనల్లీ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఆహ్వాలు నవంబర్ 7th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. మరేం తోపు అయితే ఏం కాదు. కిరణ్ అబ్బవరం గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కే ర్యాంప్. ఈ మూవీని ఆహ్వాలు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే దూసుకెళ్ళిపోతుంది. మోస్ట్లీ మనకి నవంబర్ 21st నుంచి ఈ కే ర్యాంప్ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.